అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఐపీఎల్ సన్ రైజర్స్ టీం కూడా ఫైనల్కి చేరుకుంది. గత సీజన్లో కూడా ప్లేఆఫ్కి రాకముందే వెనుకదిరిగే పరిస్థితి కనిపించింది. ఈసారి ఈ సీజన్లో కూడా ఐపీఎల్ 2024లో కూడా ఫైనల్కి చేరుకున్న పరిస్థితి కనిపించింది. ఇదే అంశం పైన మహబూబ్నగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. మిగతా విషయాలు ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు? సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఈసారి ఫైనల్ కూడా చేరుకున్నది. క్లారిఫైన్ ఎలిమినేటర్లో ఒక మ్యాచ్ ఓడిపోవడంతో సెకండ్ Q2లో కూడా ఒక విజయావకాశం తీసుకొని ఫైనల్కి చేరింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ సన్ రైజర్ టీంకు నేను కంగ్రాట్స్ తెలుపుతున్నాను. ఎందుకంటే గత 8 ఇయర్స్ తర్వాత డేవిడ్ వార్నర్ కెప్టెన్షిప్లో అంతకుముందు డక్కన్ చార్జర్స్ ఉన్నప్పుడు కూడా ఒకసారి మనం విన్ అయినాము. ఇది థర్డ్ టైం. నేను అనుకుంటున్నాను 100% SRH టీం రేపు ఫైనల్లో కలకత్తా నైట్ రైడర్స్ను ఓడించి మళ్ళొక్కసారి కప్పు కైవసం చేసుకుంటుందని అందరి అభిమానులు కానీ క్రీడాకారులు కానీ అందరికీ ఈ యొక్క ఆకాంక్ష ఉంది. రైట్. ముఖ్యంగా నిన్న జరిగిన మ్యాచ్ చూస్తుంటే ఎట్లా ఉంది? ఫస్ట్ బ్యాటింగ్ కెప్టెన్ తీసుకున్న బ్యాటింగ్ తీరు ఎట్లా ఉండే, తర్వాత సెకండ్ టైం కూడా ఏదైతే రాజస్థాన్ టీంకి సంబంధించిన బౌలింగ్ ఎట్లా చూడబోతున్నారో ఆ బౌలింగ్ స్పిన్నర్లు కూడా చాలా వికెట్లు తీసుకున్నారు. ఫస్ట్ టైం స్పిన్నర్లు బౌలింగ్ చేశారు. ఆట తీరు ఎట్లా చూశారు? ముఖ్యంగా ఏదైతే ఎలిమినేటర్ ప్లేయరు నిన్న వచ్చి అతను ఆడాడో షాబాజ్ కానీ అభిషేక్ శర్మ కానీ ఫంటాస్టిక్ బౌలింగ్ చేసి కట్టుదిట్టమైన బౌలింగ్తో రాజస్థాన్ రాయల్స్ను కట్టడి చేశారు. అలాగే కెప్టెన్ కమిన్స్ కూడా ఏ టైంలో ఏ డిసిషన్ తీసుకోవాలో ఒక మంచి కెప్టెన్షిప్ చేసి టీము విజయానికి దోహదపడ్డారు. రైట్. ముఖ్యంగా అంటే ఫస్ట్ ఎలిమినేటర్ మ్యాచ్లో కూడా ఆట తీరు తక్కువ స్లో స్కోర్ చేశారు. మళ్ళీ గెలిచే మూమెంట్లో కూడా ఉండే కానీ ఏదైతే సన్ రైజర్ టీం ఓటమి పాలైంది. తర్వాత ఫైనల్ చేరుకుంటారు అనుకున్నారా మీరు? 100% ఏదైతే 175 టార్గెట్ ఇచ్చారో చెన్నై పిచ్లో 175 అనేది కూడా మంచి టార్గెటే. ఎందుకంటే క్వాలిఫైయర్ మ్యాచ్ కాబట్టి 2 టీమ్స్ కూడా ప్రెషర్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి లోపల. అలాగే ఏదైతే ఇందాక చెప్పానో షాబాజ్ కానీ అభిషేక్ శర్మ కానీ ఫంటాస్టిక్ బౌలింగ్ చేసి SRHకు విజయానికి, తర్వాత త్రిపాఠి కూడా ఏదైతే బ్యాటింగ్లో 37 రన్స్ కొట్టాడో అది కూడా కీలకంగా మారి SRH విజయానికి కారకులయ్యారు ఈ ముగ్గురు. అంటే గత 6 ఏళ్ళ నుంచి కూడా ఎప్పుడు ఫైనల్కి రాలేదు. 6 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఫైనల్కి వచ్చింది. అంటే 6 ఏళ్ళ తర్వాత కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఏదైతే ప్లేఆఫ్కు అవకాశాలు ఉన్నా కూడా లో మ్యాచ్లు ఆడి కూడా వెనుక తిరిగే పరిస్థితి కనిపించింది. ఈసారి ఈ ఫైనల్కి రావడం మీకు ఎట్లా అనిపిస్తుంది? ముఖ్యంగా కెప్టెన్ కమిన్స్ ఆధ్వర్యంలో టీము చాలా బ్రహ్మాండంగా కలిసికట్టుగా ఆడుతున్నారు. నేను ఇందాక ఏదైతే చెప్పానో అందరు అభిమానుల కోరిక మేరకు ఈసారి SRH ఛాంపియన్స్ కావాలి. నెక్స్ట్ టైం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మళ్ళీ ఫైనల్ మ్యాచ్ నిర్వహించాలి. ఎందుకంటే ఏదైతే ఒకటి ఉంది, ఎక్కడైతే ఫైనల్ గెలుస్తుందో అక్కడనే ఈసారి చెన్నైలో ఈసారి ఫైనల్ అవుతుంది కదా. హైదరాబాద్ SRH గెలిచి నెక్స్ట్ టైం కూడా మన టీం ఫైనల్ గెలుస్తుంది కాబట్టి ఉప్పల్ స్టేడియంలో మళ్ళీ ఏదైతే IPL ఫైనల్స్ మనం అందరూ ప్రేక్షకులకు చూడాలని మా అందరి కోరిక. చెప్పండి, మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన కోచ్ ఉన్నారు. చెప్పండి, ఆట తీరు ఎట్లా ఉంది హైదరాబాద్ టీంకి సంబంధించి? నిన్న ఆట ఏదైతే రాజస్థాन हैदराबाद आड़ना आठ ग्रेट मैच और राजस्थान के हिसाब से मैं देखा गया तो 100% राजस्थान इतनी स्ट्रांग टीम है और वो स्ट्रांग टीम को हैदराबाद जो खेली है मैच कल का, उसमें जो फील्डिंग जो करे हैं, फील्डिंग बैटिंग ओपनर्स जो विकेट कीपर बैट्समैन जो खेला है उन भी एक 50+ जो मारा कलसन, उसके बाद जितने भी टीम स्पिरिट से जो खेल रहे हैं 100% ये देखा गया तो अब फाइनल्स हैदराबाद जीत रही. हैदराबाद को अब रोकने वाली अब कोई नहीं है. मैक्सिमम इंशाल्लाह हैदराबाद पक्का मैच जीतेंगे. టార్గెట్ చేస్తుంది వాళ్ళే, చేజ్ చేస్తున్న వాళ్ళే రికార్డ్ చేస్తున్నారు. కానీ ఈ 2-3 రోజుల ఎలిమినేట్ మ్యాచ్లలో కూడా ఈ 4 మ్యాచ్లలో 2 మ్యాచ్లలో కూడా తక్కువ స్కోర్ చేసి కూడా మ్యాచ్ని గెలిచే అవకాశాలు వచ్చాయి. ఈ ఆట ఎట్లా ఉండాలనుకున్నారు? దీనికి ఆటకు సంబంధించిన బౌలర్స్ అంటారా, బ్యాట్మెన్లు అంటారా? इसमें क्या है, दोनों भी पार्ट बहुत इम्पोर्टेंट है. एक तो बॉलर्स का भी इम्पोर्टेंट रोल है और बैट्समैन्स का भी, और इसमें पूरे मिलके फिर फील्ड का भी इफेक्ट बहुत इम्पोर्टेंट है. और यहाँ पर देखा गया तो फर्स्ट जो एलिमिनेटर जो मैच हुआ कोलकाता नाइट राइडर्स से, वहाँ पे थोड़ा मिस्टेक क्या हुआ, अर्ली विकेट्स जो चले गए, तो वो अब एक बेस्ट उन लोगों को रीड करने का एक मौका मिला हैदराबाद को. अब नेक्स्ट मैच में 100%
वो बेस्ट जो मिस्टेक्स जो हुए हैं हैदराबाद के फर्स्ट मैच में एलिमिनेटर में, अब वो मिस्टेक नहीं दोहराएंगे वो लोग, 100% ये मैच जीतेंगे। రైట్, రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో కూడా హైదరాబాద్ టీం ఎట్లా ఆడాలనుకో కోచర్గా మీరు ఏం చెప్తారో, బౌలింగ్ కావచ్చు స్పిన్నర్లు కావచ్చు ఏ విధంగా ఆడాలి, ఒకవేళ టాస్ గెలిచి ఏం తీసుకోవాలనుకుంటున్నారు? टॉस जीतने इम्पोर्टेंट है। पहली बात तो क्या है, हैदराबाद को टॉस जीतने दो और हारने दो, उतना फ़र्क नहीं पड़ेगा। और एक मेन इम्पोर्टेंट बॉलिंग विकेट है या फील्डिंग विकेट है, बैटिंग विकेट है और या बॉलिंग विकेट है, ये इम्पोर्टेंट है वहाँ पर। और अगर विकेट अगर बैटिंग है तो हैदराबाद मेरे ख्याल से चेस भी करेंगे, चाहे तो 200 भी रहने दो, चेस करेंगे हैदराबाद, क्यों वो तो ऑलराउंडर परफॉर्मेंस बहुत अच्छे है इसमें हैदराबाद में। రైట్, ఉత్తమీన కూడా చూసుకున్నట్టు సన్ రైజర్ టీం రేపు ఫైనల్ ఆడుతుంది. ఈ ఫైనల్లో కూడా ఖచ్చితంగా టార్గెట్ 200 పైచులకు రన్స్ చేస్తే ఖచ్చితంగా హైదరాబాద్ విజయ అవకాశాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో కూడా ఎలిమినేటర్ కావచ్చు, ఎలిమినేటర్ 2 కావచ్చు, ఈ మ్యాచ్లు బ్రహ్మాండంగా ఆడారు. నిన్న జరిగిన మ్యాచ్ అయితే రాజస్థాన్ హైదరాబాద్ బౌలర్లు స్పిన్నర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ బౌలింగ్తో పాటు బ్యాటింగ్ ఆడారు. ఖచ్చితంగా రేపు ఫైనల్లో గెలిచే అయితే కోల్కతా హైదరాబాద్ టీము ఖచ్చితంగా హైదరాబాద్ విజయ అవకాశాలు ఉన్నాయని చెప్పి పాలమూరు క్రికెట్ అసోసియేషన్ సభ్యులు కావచ్చు, కోచ్ కావచ్చు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ టీం మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.